మావోలకు పెరిగిన మద్దతు, అన్ని రాజకీయ పార్టీల సపోర్టు, లక్షలాది మంది సమక్షంలో మావోలకు మద్దతు తెలిపిన కేసీఆర్. మొన్న ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు. రీస్టోర్ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు, మీరు చూసిరా? దాంట్లో ఏమంటారంటే, మనం కేంద్రానికి లెటర్ రాద్దామా కాగారు ఆపమని అంటే అందరూ ఓ అన్నారు. దాదాపు 4 లక్షల మందిని చేయలే పట్టించాను. అంటే ప్రజా మద్దతును ఇక్కడ కూడగడతా ఉన్నారు. కమ్యూనిస్టులంతా అన్నదమ్ములేనని వెల్లడి, శాంతి చర్చల కోసం సాంబశివరావు పట్టు, ఎన్కౌంటర్లపై విమలక్క గరం, కాంగ్రెస్పై పెరుగుతున్న ఒత్తిడి, రేపో మాపో ఆ పార్టీ నుంచి సానుకూల ప్రకటన, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే పీస్ టాక్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కర్రెగుట్టలో చిక్కున్న అన్నలకు మద్దతు పెరుగుతోంది. బలగాల బందూకుల మధ్య బందీ అయిన మావోయిస్టులకు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఒక్కో రాజకీయ పార్టీ మావోలకు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. కర్రెగుట్టలో భారీ ఎత్తున బలగాలు తిష్టవేయడం, కూంబింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రెసిడెంట్ మావోయిస్టులకు అనుకూలంగా ఇచ్చిన స్టేట్మెంట్ అన్నలకు బూస్ట్ ఇచ్చింది. ఆపరేషన్ కగార్ బలగాల కూంబింగ్ను కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎల్కతుర్తికి తరలి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జనంతో చేయలే పట్టించారు. అంటే ఇది తెలంగాణ అభిప్రాయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సీతక్క కూడా ఏది ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలి అనేటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యంలో, సీతక్క మీ అందరికి తెలుసు మాజీ మావోయిస్టు, తర్వాత లొంగిపోయి టీడీపీలో చేరి ఓసారి గెలిచి, ఆ తర్వాత మళ్ళీ మొన్న 3వసారిగా గెలిచి మంత్రి అయింది. హిడ్మా ఎస్కే బలగాల కళ్ళు కప్పిన హిడ్మా దళం, 20,000 మంది బలగాల్లో అంతర్మదనం, వెనక్కు తిరిగి వస్తున్న కొంతమంది పోలీసులు, ఆగిన హెలికాప్టర్ల చక్కర్లు, బాంబుల మూతలు, కాల్పులు కూడా జరగట్లేదంటున్న గిరిజనులు అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక ఈ కంటిన్యూషన్ వార్తను చూస్తే, అయితే ఇంతటి భారీ బహిరంగ సభలో ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అన్నల హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణలో చరిస్మా కలిగిన నాయకుడు, ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ ఉంది. కేసీఆర్ ప్రజానాడిని ఇట్టే పసిగట్టగల వ్యక్తి. ఎమ్మెల్యే స్థాయి నుంచే కేసీఆర్కు గ్రామీణ వ్యవస్థ, అప్పట్లో గ్రామీణ తెలంగాణ పల్లెల్లో జరిగిన నక్సలైట్ ఉద్యమాలపై మంచి అవగాహన ఉంది. అలాగే ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజల్లో నక్సలైట్ మావోయిస్టులపై సానుభూతి తగ్గలేదనే అభిప్రాయం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎల్కతుర్తి సభలో మావోయిస్టులకు శాంతి చర్చలకు పిలవాలని చేసిన ప్రకటన విషయంలోనూ ప్రజల నుంచి సానుకూల స్పందనలే వచ్చాయి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన మావోయిస్టు శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృతమైన చర్చ మొదలైంది. ఈ సందర్భంగానే 3 దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో అన్నలు చేసిన పనులపై పబ్లిక్ డిస్కషన్ స్టార్ట్ అయ్యి వారికి అనుకూల వేవ్ క్రియేట్ కావడం గమనార్హం. మరోవైపు గత 2 రోజులుగా సిపిఐ కూడా ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతోంది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టు పార్టీలందరూ అన్నదమ్ములేనని ప్రకటించారు. అలాంటి పార్టీలకు కష్టం వస్తే తమ పార్టీ తరఫున తప్పక స్పందిస్తామని స్పష్టం చేశారు. కర్రెగుట్టలో బలగాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ప్రభుత్వాలు కూంబింగ్ నిలిపివేసి వారితో శాంతి చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రజా గొంతుక ప్రజల పాటల సింగిడి విమలక్క సైతం కూంబింగ్పై గరంగరమయ్యారు. మరోవైపు 3-4 రోజుల క్రితం పౌర హక్కుల సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కర్రెగుట్టలో మారణ హోమాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా అటు విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ప్రజా సంఘాల అభ్యర్థుల మేరకు వెంటనే సీనియర్ నాయకుడు జానారెడ్డితో భేటీ అయ్యి శాంతి చర్చలపై మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో ఆయన జానారెడ్డితో భేటీ అయింది శాంతి చర్చల కోసమని ఎక్కడైనా చెప్పిండా? లేదు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు నడుచుకుంటారని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టుల శాంతి చర్చలకు సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల ప్రకటన రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే అతి తక్కువ సమయంలోనే మావోయిస్టులు ప్రభుత్వం మధ్యన శాంతి చర్చలు జరిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. మొత్తానికి హిడ్మా ఎస్కేప్ అయిపోయిండు కర్రెగుట్టల నుంచి. మీ పిల్లలు ఐఐటిఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.